కొంతమంది సలహాలు అలా ఉంటాయి. తలా ఒక సలహా, తలా ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. నువ్వు తెలుసుకోవాల్సింది, నువ్వు నడుచుకోవాల్సింది, నువ్వు కనిపెట్టాల్సింది, నువ్వు ఫాలో అవ్వాల్సింది దేవుని మాట మొదట. దేవుడు నీతో ఏం చెప్తున్నాడో అది కానీ నువ్వు చేస్తా ముందుకు సాగిపోతే, నేను చెప్తున్నాను, కోటి స్వరాలు ఏకమై వద్దు కాదు వద్దు కాదు అన్న నా దేవుడు చెప్పాడని నువ్వు ముందుకు సాగిపోతే చివరికి నువ్వే గెలుస్తావు. ఆ కోటి స్వరాలు మౌనం అయిపోతాయి, అవన్నీ తల దించుకుంటాయి. కొన్నిసార్లు దైవ చిత్తం మనం చేసేటప్పుడు కొన్ని పెను తుఫాన్లు ఎదురవుతాయి. మనకు అనిపించింది వాళ్ళ సలహానే నిజమేనేమో, వాళ్ళ ఆలోచనే తీసుకోవాల్సి ఉండేనేమో అని అనిపిస్తుంది. అట్లా శోధించబడద్దు. దైవ చిత్త ప్రకారం నువ్వు వెళ్ళినప్పుడు పూలబాట అని చెప్పలేదు లేఖనంలో. పెను తుఫాన్లు ఉంటాయి. దైవ చిత్తంలో నువ్వు నడుస్తున్నప్పుడు, దేవుడిచ్చిన ఆలోచనల ప్రకారం నువ్వు బ్రతుకుతూ ముందుకు సాగుతున్నప్పుడు కొన్ని పెను తుఫాన్లు ఉంటాయి. అసలు నువ్వు ఆయన చిత్తంలో ఉంటావా ఉండవా టెస్ట్ చేయడానికి కూడా కొన్ని శోధనలు నీకు అనుమతించవచ్చు. యోసేపు చెప్పిన మాట నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను అని రాయబడి ఉంది కీర్తనల్లో. అన్నలారా, మీరందరూ నా కాళ్ళకి సాగిల పడుతున్నారు, నేను నిలబడున్నాను, మీరందరూ కలిసి నా కాళ్ళు మొక్కుతున్నారు అన్నాడు. దాన్ని దేవుడు నెరవేరుస్తాడు అనుకుంటే పరిస్థితులన్నీ రివర్స్ అయిపోయినాయి. వచ్చిన దర్శనం వేరు, కానీ యోసేపుకు జరిగింది వేరు. అన్నలు కాలు మొక్కుతారంటే కాలుతో చేత్తో తన్ని నీళ్ళు లేని బావిలో తోశారు. అన్నలు కాలు మొక్కుతారు అనుకుని దేవుడు దర్శనం చూపించాడు అనుకుంటే వాళ్ళు మళ్ళీ బయటికి తీసి 20 తులాల వెండికి అమ్మారు. ఇప్పుడు అన్నల దగ్గర లేడు, ఐగుప్తులో బానిస బతుకుతున్నాడు. నాకు ఇచ్చిన దర్శనం ఏంది, నాతో నువ్వు చెప్పిన మాటలేంది, ప్రస్తుతం నా బతుకేంది? దేవుడు ఒకటే ఆన్సర్, నేను నీతో చెప్పింది నువ్వు చేస్తూ ఉన్నావు గనక నేను నీకు తోడుగా ఉన్నాను. ఎదురవుతున్న పెను తుఫాన్లకు జడియొద్దు, నేను మాట తప్పను. ఆమేన్. నేను మాట తప్పను. నా మాటలో నువ్వు ఉన్నావో లేదో చూసుకో, అదొక్కటే. నేనైతే నీకు ఇచ్చిన మాట తప్ప, నీకు చేయాలనుకున్న కార్యం చేస్తాను. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను. అతడు అడుగుపెట్టిన ప్రదేశాలను ఆశీర్వదించబడుతున్నాయి. అతను మాత్రం పాప ఇబ్బందుల కొలిమిలో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, దైవ చిత్తం మనం చేసేటప్పుడు అన్ని పూలబాటలాగా ఉండవు. కొన్నిసార్లు పెను తుఫాన్లు కూడా ఉంటాయి. వాటిని కూడా తాళుకొని ముందుకు సాగాలి మనం. ఒకటే గుర్తుపెట్టుకో, ఆయన నాతో చెప్పాడా లేదా, 1కి 4 రకాలుగా స్పష్టత తెలుసుకొని అడుగు ముందుకే. ఏ విషయంలోనైనా, అది సేవ కావచ్చు, జీవితంలో నువ్వు చేయాలనుకున్న ప్రయత్నాలు కావచ్చు, అది నీ సేవా జీవితమో, లేకపోతే విశ్వాస జీవితమో, రక్షణ జీవితమో, లేకపోతే నీ దైనందిన జీవితంలో నీకున్న అవసరాల సమస్యలను బట్టిన ఆలోచన ఏదైనా సరే, నువ్వు దేవుణ్ణి ఒక ఆలోచన అడిగినట్లయితే, దేవుడు నీతో చెప్పినట్లయితే తప్పకుండా దాన్ని నెరవేర్చే విషయంలో జాగ్రత్త కలిగి ఉండు. వెనకడుగు వేయవాకు. కొన్నిసార్లు ఆత్మీయుల సలహాలు ఉంటాయి. దేవుడు మాట్లాడే పద్ధతుల్లో ఒక పద్ధతి ఏంటంటే, దైవజనుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. నీకంటే పెద్దవాళ్ళు, ఆత్మీయులైన దైవజనుల ఆలోచన నువ్వు తీసుకోవచ్చు. నీకంటే ముందు దేవుడితో నడుస్తున్న వాళ్ళకి నీ అభిప్రాయాలు చెప్పి, వాళ్ళు ఇలా కాదు ఇలా అంటే నువ్వు దానికి విధేయత చూపొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా లేఖనాన్ని ఎరుగుంటారు. వాళ్ళు లేఖనానుసారంగానే నీకు సలహా ఇస్తారు కనుక ఆ ఆలోచన నువ్వు తీసుకోవచ్చు. ఎందుకంటే మరియమ్మ చెప్పిన సలహా వాళ్ళిద్దరు విన్నారు. ఆయన మీతో చెప్పినది చెయ్యండి అని ఆమె చెప్పింది కదా, ఈమె మాట మనం ఎందుకు వినాలే అనుకోలా. విన్నారు. యేసు ప్రభు అన్నాడు, వెళ్ళి ఆ బాణాల నిండా నీళ్లు పోయిండి అన్నాడు. తెచ్చి నీళ్లు అంచుల మట్టుకు నింపిరి అని రాస్తుంది. సరే, బాగుంది, నింపారు. తర్వాత విందు ప్రధాని వచ్చేసాడు. కోలాహలం అంతా, హడావుడి అంతా, గందరగోళం అంతా కనపడుతుంది. ఆర్భాటంగా వచ్చాడు నంది మార్బలాన్ని వేసుకొని. యేసు ప్రభు అన్నాడు, పాత్రను అందులో ముంచి నేరుగా తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అన్నాడు. నేరుగా తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అంటే నీళ్ళయి
నీళ్ళు ఎట్ట తీసుకెళ్ళిస్తారు? మర్యాద కాదు కదా. కానీ వాళ్ళు అడ్డు చెప్పలా. ఆయన మీతో చెప్పునది చేయుడి అన్న మాటను పట్టేసుకున్నారు. నీళ్లు నింపండి అంటే అంచుల మట్టుకు నింపారు. తీసుకెళ్ళి పాత్రతో తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అని ప్రభు మాట్లాడితే అడ్డు చెప్పకుండా ఆయన మాట చొప్పున వాళ్ళు చేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 3 సంగతులు జరిగినాయి అక్కడ. మొట్టమొదటిది, ఆయన అక్కడికి ఆహ్వానించబడ్డాడు. రెండవది, ఆయన చెప్పిన మాటని వాళ్ళు గమనించసాగారు. మూడవది, ఆయన చెప్పినది ఏదైనా చేయాలి. ఎందుకంటే ఆయన సామాన్యుడు కాదు, ఆయన అసమాన్యుడు, అసమాన ధీరుడు. ఆయన సామాన్యుడు కాదు, ఆయన తేలిక అంచనా వేయకూడదని విశ్వసించారు. ఆ విశ్వాసాన్ని బట్టి ఆ పాత్ర, నీళ్ళలో ముంచిన పాత్ర తీసుకెళ్ళి ఆ విందు ప్రధానికి ఇస్తే ఈ చేతుల్లోంచి ఆ పాత్ర ఆ చేతిలోకి వెళ్ళేసరికి అది మధురమైన ద్రాక్షరసంగా మారిపోయింది. మరి మాట చెప్పిన వాడెవరు? యేసు ప్రభు. యేసు ప్రభు చెప్పిన మాట చొప్పున మనం కానీ అడుగులు వేయటం మొదలు పెడితే కొంచెం చూసే వాళ్ళకి అవి పిచ్చితనంగా ఉండొచ్చు, చేసే నీకు కూడా కొంచెం ఆశ్చర్యం కలగవచ్చు. ఇదేంది ప్రభు నా చేత ఇట్లాంటి పనులు చేపిస్తున్నాడని నీకు అనిపించవచ్చు. కానీ ఆయన నీకు చెప్పాడా? అది రూఢియేనా? అట్లయితే చెయ్యి. అవి పిచ్చి పనుల్లాగా అనిపించినా చెయ్యి. కొడుకుని తీసుకొచ్చి మొరియా దేశమందు ఉన్న పర్వతం మీద బలిగా అర్పించంటే అది చూసేవాళ్ళకి ఎట్లా ఉంటుంది? కానీ విశ్వాస సంబంధమైనటువంటి వ్యక్తి గనక అబ్రహాం ఆ పని చేసి ఆకాశ నక్షత్రములంత విస్తారమైన సంతానానికి తండ్రి అయ్యాడు. ఈ సంగతి ఎవరికైనా చెప్పాడు అనుకో, మా అబ్బాయిని బలియమంటాడు దేవుడు అన్నాడు అనుకో, అందరూ అబ్రహాంకి వెళ్ళి ఎట్ట చూస్తారు? విశ్వాసాన్ని బట్టి కొన్నిసార్లు మనం చేసే పనులు చూసే వాళ్ళకి ఆశ్చర్యంగానో హాస్యాస్పదంగానో అనిపించవచ్చు, చేసే మనకు కూడా పిచ్చి పనులాగా అనిపించవచ్చు. అయినా లక్ష్య పెట్టొద్దు. చెప్పింది దేవుడు. 2006వ సంవత్సరంలో నా పరిచర్యకు నువ్వు రావాలని దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను రావటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే భయం. రెండవది, నాకంత సీన్ లేదని నా ఫీలింగ్. సేవ చేయాలి, ఒక సేవకుడు సేవ చేయాలంటే వానికి చాలా క్యారెక్టర్ కావాలి, సాక్ష్యాన్ని నిలుపుకోవాలి, మంచి భక్తి సాధకుడై ఉండాలి, ఎదుటి వాళ్ళకి మంచి మాదిరిని ఇచ్చేవాడై ఉండాలి. అంతేకాదు సత్యమును సంపూర్ణంగా వాళ్ళకు గ్రహింపు కలిగించి వాళ్ళని సిద్ధపరిచి యేసు ప్రభు 2వ రాకడలో ఎత్తబడే విధంగా వాళ్ళని ఆయత్తపరచాలి. దైవజనుడు పెద్ద రిస్క్ అది. ఒక కుటుంబంలో ఉన్న నలుగురే ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. అట్లాంటిది 10 తలల్ని 15, 20, 30, 50, 100 తలల్ని సమకూర్చి ఒక కుటుంబంలాగా కట్టి నడపాలంటే తల ప్రాణం తోక్కొచ్చిద్దని నాకు తెలుసు. ముఖ్యంగా అంత సాక్ష్యం నిలుపుకోగలనా నేను, నా వల్ల ఇద్దా ఒక భయం. రెండవది, తట్టెడు అప్పుల్లో ఉన్నాను నేను. ఇన్ని అప్పుల్లో ఉండి సేవ అంటే చూసేవాడు నవ్వుతాడు, బతకలేక బడిపంతులను ఇట్ట తయారయ్యాడు ఈడని. మూడవది, సేవకుడు అనేవాడికి విమర్శలు ఎక్కువ. నన్ను ఎవడన్నా విమర్శిస్తే అస్సలు నచ్చదు నాకు. నేను ఒక మాట అన్నో, ఒకడు ఎవడన్నా నన్ను మాట అంటే గిలగిల దన్నుకు చెప్తాను. నేను అంత సెన్సిటివ్. నేను మాట పడటం ఇష్టం ఉండదు నాకు. అందులో సేవకు వస్తే విశ్వాసులు తెచ్చే కానుక డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఎవరో ఇచ్చేదాన్ని ఎదురు చూడాల్సి ఉంటుంది. నాకు ఇష్టం లేదు. మనం కష్టపడాలి, సంపాదించాలి, తినాలి, మనం నలుగురికి పెట్టాలి, అంతేగాని ఎవడో ఇచ్చేదాన్ని మనం ఎదురు చూడటం ఏంటి అని ఫీలింగ్. తర్వాత సేవకులకు వచ్చే విమర్శలు నాకు ముందే తెలుసు. చక్కగా తెల్లటి బట్టలు వేసుకొని తిరుగుతున్నారనుకో, వాళ్ళకి ఏమండే వండని కూడు వడకని గుడ్డ అని వాళ్ళకి ఏముందండి, ఆదివారం ఒకరోజు ప్రసంగం చేస్తే 6 రోజులు సరిపోయినంత సమృద్ధి. టిప్పుటాపుగా తిరగ ఎట్ట తిరుగుతారు ఏందంటారు. తెల్ల బట్టలు వేసుకున్న వేషం వేస్తారంటారు. కలర్ బట్టలు వేసుకొని తిరిగారనుకో, పాస్టర్కే లోకాశలు చావలేదు, మనల్ని ఏమో లోకాశలు వద్దని చెబుతుంటాడు, మరి ఆయన ఎందుకు కలర్ వేస్తున్నాడు అంటారు. అందుకని కొంతమంది సేవకులు బ్లాక్ అండ్ వైట్ వేసుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1.5 గంట ప్రసంగం చేశాడనుకో,
గాలి తోలేనట్టనే ఆ ప్రసంగం ఎప్పుడైపోయిందో కూడా అర్థం కాదు. ఆ తోలే గాలి ఆగదు, ఈ ప్రసంగం ఆగదు అంటారు. అరగంటలో ప్రసంగం ఆపేశాడు అనుకో, ఏందమ్మా అయిపోయిందా, మరి ఆయనకు వచ్చింది అంతే అంటారు. గంటన్నర జీవితం ఒక మాట, అరగంట జీవితం ఇంకొక మాట. సైకిలో కాలు నడకనో తిరుగుతున్నాడు అనుకో, పాస్టర్ గారు పాపం బ్యాగ్ సంఖలో పెట్టుకొని, ఇవన్నీ సేవకు రాకముందే తెలుసు నాకు. ఎక్కడెక్కడ వాళ్ళని దేవుడు దీవిస్తున్నాడు, ఆయన సంఘానికి వచ్చే విశ్వాసాన్ని కూడా దీవిస్తున్నాడు. పాస్టర్ ఏంది ఎప్పుడు దరిద్రంతో ఉంటాడు ఏంది అంట. ఏమండి, ఇంకొక ఉంటుంది, మంచోడైతే ఎందుకు దీవించలే, మంచోడైతే ఎందుకు దీవించడు, ఇట్లా దీవించబడట్లేదంటే ఏదో తేడాలు ఉంటాయి మనకు తెలియని ఉంటాయి అంట. దేవుడు ఆశీర్వదించి ఆ కారు, ఆ బైకో ఏదో కాస్త జల్సాగా తిరుగుతున్నాడు అనుకో, వీళ్ళకి పైనుంచి వస్తాయే, మన ఫోటో వీళ్ళు చూపించుకొని పైనుంచి తెచ్చుకుంటారు. ఒరే నాయన, కాలినడకని తిరిగితేనేమో ఆడు మంచోడు కాదు, అందుకే దరిద్రం వెంటాడుతుందంటే, కారులో తిరిగితేనేమో వీళ్ళకి పైనుంచి వస్తాయి, ఎక్కడి నుంచో వస్తాయి అని చెప్పి చెబుతుంటారు. ప్రభునందు సంతోషించండి, మరలా చెప్పుదున్న సంతోషించండి అని వాక్యంలో ఉంది కదా అని దైవజనుడు ఉన్నా లేకపోయినా, తినపోయినా నవ్వుతా సంతోషంగా తిరుగుతాడు. వీళ్ళు అంటారు, పాస్టర్ గారికి ఏంది సిలువ భారం ఉండదు, ఎప్పుడు ఇకిలించుకుంటూ తిరుగుతాడు ఏందంటారు. ఎప్పుడు ఇకిలించుకుంటూ తిరుగుతాడు ఏంది, భారం ఉండదు, పాడు అంటారు. ఇట్లా అన్నారు కదా అని ఎప్పుడు విషన్న వదనంతో విషాదభరితమైన ముఖం పెట్టుకొని దీనంగా తిరుగుతున్నాడు అనుకో, అమ్మాయి పాస్టర్ గారు మొఖం ఎప్పుడు పుట్టడు ఏడుపు ఉంటుంది. అసలు పాస్టర్ అనేవాడు ఎంత సంతోషంగా ఉండాలి, ఏంది ఆ ముఖం ఏంది, ఆ ఏడు, నేను రానమ్మా అట్టంటూ నా నెత్తిని చేయబెట్టిన దరిద్రమే అంటే. అరే నవ్వితేనేమో ఇకిలిస్తున్నాడంటివి, ఏడుస్తేనేమో ఏడుపు కొట్టోడంటివి, ఏం చేయాలి? ఇక నవ్వుతా ఏడుతా నవ్వుతూ ఉంటాను. మామూలు బాధలు కాదు కదా. అందుకని ఇవన్నీ నాకు ముందే తెలుసు. అందుకే సేవ చేయడానికి రారా అని దేవుడు పిలుస్తుంటే ఒక పట్టాను లొంగల మొరాయించా. కొన్ని నెలలు తప్పించుకొని తిరిగా, కానీ నా దేవుడు ఆయన స్టైల్లో ఆయన వచ్చాడు. మనకి సమాధానంగా సావధానంగా చెప్తే విననప్పుడు ఆయనది ఒక స్టైల్ ఉంటుంది, ఆ స్టైల్లో వస్తాడు. అప్పుడు తిరిగి దిమ్మ తిరిగి అప్పుడు వస్తాం బొమ్మ కనపడి లైన్లోకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లా నాకు కూడా కనపడింది, వచ్చా. వచ్చిన తర్వాత సేవకని పిలిచావు, నా పరిస్థితి ఎలా ఉంది, నా బాధలు ఎలా ఉన్నాయి, నా సమస్యలు ఎలా ఉన్నాయి, నేను బలహీనుణ్ణి, చెంచలుణ్ణి, అస్థిరుణ్ణి, స్థిరం లేనుణ్ణి, అసలు నేను ఎదుటోళ్ళకి మాదిరేంది ప్రభువా, నాకే నిలకడ ఉండదు. అయితే నేను ఎదుటోళ్ళకి మాదిరేంది తండ్రి, నా వల్ల ఎక్కడైద్ది? ఆయన అంటాడు, పిలిచిన నేను నిన్ను బలపరుస్తాను, నిన్ను స్థిరపరుస్తాను, నిన్ను వాడుకుంటాను, నా మాట చొప్పున చెయ్యి అన్నాడు. ఇప్పుడు సేవలోనికి వచ్చిన తర్వాత ఎన్నో అనుభవాలు గుండా ఈ మజిలీకి వచ్చాను, ప్రయాణం చేశాను. ఒకవేళ నేను ముందు చెప్పిన వాటికి భయపడి దేవుని చిత్తానికి విధేయత చూపకపోయినట్టయితే నా లైఫ్లో నేను చాలా బెస్ట్ కోల్పోయేవాడిని. నిజంగా. అందుకే ఆయన ఎప్పుడు చెప్పినా, ఏది చెప్పినా అది నీకు పిచ్చితనంగా అనిపించవచ్చు, హాస్యాస్పదంగా అనిపించవచ్చు, వెర్రితనంగా అనిపించవచ్చు, కానీ గుర్తుపెట్టుకో, నిన్ను పిలిచిన వాడు జ్ఞానమునకు మితి లేనివాడు. ఆయన దగ్గర ఒకవేళ పిచ్చి ఉందని నీకు అనిపిస్తే, వెర్రి ఉందని నీకు అనిపిస్తే, ఆ వెర్రి, ఆ పిచ్చి కూడా నీ జ్ఞానమునకు మించిన జ్ఞానము గలదని గుర్తుపెట్టుకో. ఆయన ఎప్పుడు పనికిమాలిన పనులు చెప్పేవాడు కాదు. చెప్పింది వింటే ధన్యుడివి, ధన్యురాలివి. ఒకనాటికి ఆ ఫలితాన్ని ఖచ్చితంగా నువ్వు చూస్తావు, లేకపోతే ఇబ్బంది పడతావు. నా లైఫ్లో ఇప్పుడు నేను ఇది చూస్తున్న ఇదంతా కూడా ఇక్కడే కాదు, ప్రతి ఆదివారం. ఇప్పుడు నాకు ఇదేం కొత్తగా లేదు, నాకేం వింతగా కూడా లేదు. ఎందుకో తెలుసా, ఎవ్రీ సండే 2 times నేను ఇదే అనుభవంలో ఉన్నాను. నేను దేవుని కృపలో ప్రతి ఆదివారం 2 సార్లు నేను ఈ అనుభవం నాకు ఎరుగుతున్నాను. నాకు అందుకే ఏం కొత్తగా అనిపించలే, చాలా సహజంగా ఉంది నాకు.
నా ప్రభువుకే మహిమ. ఇలాంటి అనుభవాన్ని, ఇలాంటి కృపని ఆయన మాట తిరస్కరించి నేను కక్కుర్తిపడి నా జానడు పొట్ట కోసం తీసుకొని పక్కకి వెళ్ళినట్లయితే ఈ కృపంతా పోగొట్టుకునేవాడిని. పెను తుఫాన్లు ఎదురైనాయి, ఇప్పుడు కూడా ఎదురవుతున్నాయి. ఈ పనికి తగ్గ శోధన, దేనికి తగ్గ శోధన దానికి ఉంటుంది, ఎంత చెట్టుకి అంత గాలి అని. కానీ గుర్తుపెట్టుకో, దైవ చిత్తములో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు అన్నీ అనుకూలంగా ఉండకపోవచ్చు. ఎప్పటికప్పుడు విశ్వాసం మీద ఆధారపడతా నువ్వు నడుస్తూ ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, అంతిమ విజయం నీదే. ఓడా